అందరికీ నమస్కారం. నేను హరీష్. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు జరిగినటువంటి ఒక పెద్ద స్కామ్ బయటకు వచ్చింది. అది అసలు చదువుతుంటేనే అది చాలా బాధ అనిపించింది. ఇంతగానం రాష్ట్రాన్ని దోచుకున్నారా, ఇంతగానం అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారా అనే అంశం నాకు అనిపించింది. అదేంటో మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. మన వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురాబోతుంది. ఇక వీడియోలోకి వెళ్తే, జనరల్గా రేషన్ బియ్యం దగ్గర ఏం జరుగుతుంది? లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుడు ఆ రేషన్ బియ్యాన్ని తీసుకోడు. అంటే ఇది ఇక్కడ రెండు స్కాములు ఉంటాయి. జనరల్గా ఆ రెండు స్కాములు వివరిస్తాం. ఒక స్కాము ఏళ్ల తరబడి, సంవత్సరాలు కూడా కాదు, ఏళ్ల తరబడి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ స్కామ్ జరుగుతుంది. దీన్ని ఎవరు అరికట్టలేరు. అది పక్కన పెట్టండి. ఆ స్కామ్ ఏంటంటే, లబ్ధిదారుడు రేషన్ బియ్యం తీసుకోడు. అంటే కొంతమంది తీసుకోరు, కొంతమంది తీసుకోరు. తీసుకోకుండా డీలర్కే వదిలేస్తారు. ఆ డీలర్ ఏం చేస్తాడు? ఆ బియ్యాన్ని 10 రూపాయలకు 15 రూపాయలకు మిల్లర్స్కి అమ్మేస్తాడు. ఆ మిల్లర్స్ ఏం చేస్తాడు? అక్కడ ఉన్న ట్రాన్స్పోర్టర్కి అమ్మేసి అవి వాహనాల ద్వారా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇది ఏళ్ల తరబడి జరుగుతున్నట్టు స్కామ్. ఈ స్కామ్ వల్ల ఎవరికి నష్టము? ప్రభుత్వానికి నష్టం. ప్రభుత్వానికి ఎందుకు నష్టం హరీష్ అంటే, ప్రభుత్వం ఎంత కొంటుంది? కిలో బియ్యం 43 రూపాయలు కొంటుంది. ఇక్కడ లబ్ధిదారుడికి ఎంత అమ్ముతుంది? 10 రూపాయలకు అమ్ముతుంది. అంటే లబ్ధిదారుడికి 10 రూపాయలు కూడా పడదు. ఆడికి ఎంత? 5 రూపాయలు, 6 రూపాయలు, 4 రూపాయలు అంత పడుతుంది. కిలో బియ్యం రూపాయలకు కూడా అమ్ముతుంటుంది. అప్పుడప్పుడు ఆడు 10 రూపాయలకి రేషన్ బియ్యం అమ్మేస్తుంటాడు అనమాట. సో ఇక్కడ అంతా ఓవరాల్గా 43 రూపాయలకి కొన్న గవర్నమెంట్కే కదా లాస్. ఇది ఒక పెద్ద స్కామ్. ఎప్పటి నుంచో జరుగుతున్న స్కాము. దీన్ని ఎవరు అరికట్టలేదు కూడా. ఇది పక్కన పెట్టండి. అయితే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నటువంటి అతిపెద్ద స్కామ్ గురించి చెప్తాను, ఆగండి. ఇప్పుడే వచ్చింది, అంటే ఈ రోజే బయటకు వచ్చింది. ఏ స్కామ్ అంటే, జనరల్గా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ పార్టీ అధికారాన్ని వినియోగించుకోవడం ఒకటి, దుర్వినియోగించుకోవడం ఒకటి. వినియోగించుకోవడం ఏంటి? ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిని అనుకుందాం. నేను అధికారంలో ఉన్నాను కాబట్టి ఒక 4-5 గోడాములను నేను లీజుకి తీసుకుంటా, లేకపోతే నేను సొంతంగా కట్టించుకుంటాను, లేకపోతే నేను ఎక్కడో లీజుకి తీసుకుంటా. లీజుకి తీసుకున్న నా చేతిలో అధికారం ఉంది కాబట్టి నా లీజుకి తీసుకున్న గోడాములనే నేను ప్రభుత్వానికి లీజుకి ఇస్తా. అప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి బియ్యాన్ని ఆ గోదాంలో పెట్టుకుంటుంది రెంట్కి. అంటే ఒక బస్తాకి 5 రూపాయలు 10 రూపాయలు నా అధికారం కాబట్టి నేను నా ఎంత అయితే ఛార్జ్ చేసుకుంటా. అది అధికార వినియోగం, తప్పులేదు దాంట్లో. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా, తప్పేం చేయట్లేదు. నేను గోదాము ప్రభుత్వానికి లీజుకి ఇచ్చి, మరి ప్రభుత్వానికి అయితే గోదాములు లేవు, ఉన్నా కూడా అక్కడక్కడ ఉంటాయి. ఆ గోదాములో ఉన్న బియ్యం ప్రభుత్వం పెట్టుకుంటుంది. దానికి గాను ప్రభుత్వం దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ వరకు ఓకే. అధికారం వినియోగం అంటారు దీన్ని దుర్వినియోగం చేయడం ఎట్లా అంటే, ఇప్పుడు నా గోదాంలో నేను అధికార ప్రతినిధి, అంటే అధికారిని, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక అధికారిని లేకుంటే ఒక నాయకుడిని. నా గోదాంలో నేను ప్రభుత్వానికి లీజుకి ఇచ్చా. ప్రభుత్వం ఒక 5 లక్షలు 6 లక్షలు బియ్యం బస్తాలు నా గోదాంలో దాచిపెట్టుకుంది. ఒక్కొక్క బస్తాకి 5 రూపాయల చొప్పున ఛార్జ్ చేసుకుంటున్నా. ఇది క్లియర్. అయితే ఆ ప్రభుత్వం పెట్టినటువంటి బియ్యం బస్తాలు మాయం చేసేసి రిజిస్టర్లో ఉన్నటువంటి లెక్కల్ని తారుమారు చేయడం, దీన్ని దుర్వినియోగం అంటారు. అయితే పేర్ని నాని గారికి సంబంధించి మంత్రి, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి పేర్ని నాని గోదాంలో స్టార్టింగ్లో బియ్యం బస్తాలు ఈ లెక్కింపుకి వచ్చేసరికి, అంటే మాయమైన బియ్యం బస్తాలు లెక్కింపుకి వచ్చేసరికి స్టార్టింగ్లో 3,700 అన్నారు, తర్వాత 4,800 అన్నారు, ఇప్పుడు ఏకంగా 7,500 పైగా బియ్యం బస్తాలు మాయమైనాయంట. మరి ఎవరు చేసి ఉంటారు? సింపుల్ కదా. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? పేర్ని నాని గారు, పేర్ని నాని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు తిరుగుతున్నారు. వాళ్ళని కాపాడడానికి కూటమి నాయకులు కొంతమంది సాయం చేస్తున్నారు. మరి ఇది ఎక్కడ గేమింగ్ నాకు అర్థమవ్వట్లేదు. ఇది మరి ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఆయనకు సంబంధించిన ఆ నియోజకవర్గంలో ఇక్కడ కూటమి నాయకులకి పేర్ని నానికి ఉన్నటువంటి వ్యాపార సంబంధాలే ఈ కేసు సాగదీయడానికి కారణమవుతుందని చెప్పేసి మరి కొంతమంది పడుతుంది. ఈ టోటల్ ఓవరాల్ దాని మీద కార్యకర్తలు అయితే ఫుల్ కోపంతోనే ఉన్నారు, చాలా కోపంతో ఉన్నారు. మరి ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేయట్లేదు? అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వ నాయకులు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు అరెస్ట్ చేయకుండా ఉండడానికి? ఇది ఏమో పెద్ద గ్యాంబ్లింగ్ లాగానే ఉంది. మరి ఏ విషయం అనేది తేలిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంటుంది అధికార వినియోగం, దుర్వినియోగం. ఇది వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చితే మన
మన వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.